సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఖచ్చితంగా ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కనుసన్నల్లో అధికార పార్టీ యొక్క దుర్మార్గం కంపల్సరీ కనబడుతుంటుంది. ఏ పార్టీ అయినా, గతంలో ఉన్నటువంటి పార్టీ అయినా, ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ అయినా కానీ కొంత కాంగ్రెస్ శృతి మించినట్టు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అన్నట్టుండి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అంటే అవన్నీ చెప్పే పరిస్థితి లేదు. కొన్ని మాట్లాడి కొన్ని ఇచ్చేసేట చూపించినాం అనుకోండి, దాని మీద ఇంకేదో రేపు పొద్దున వేరే వివరణ ఉంటుంది. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను నేను, ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, దాని మీద రేపు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి గురించి చెప్పినాము, నల్గొండ సందీప్ రెడ్డి గురించి చెప్పాము, దాని మీద ఏదో వివరణ. నేను ఏమంటున్నానా, ఖచ్చితంగా అధికార పార్టీ తన అవసరాన్ని తన తగ్గట్టు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, దాంట్లో ఏమాత్రం కొత్తగా ఏం లేదు. మేమంటున్నాం పారదర్శకంగా జరగాల్సి ఉంటే ఎన్నికలు ఎక్కడ కూడా పార్టీ గుర్తు లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా ఎవరైతే సర్పంచ్గా నిలబడేటువంటి వ్యక్తులకు ఎట్లా పార్టీ గుర్తుండదు, పార్టీ గుర్తుండకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినా పార్టీ రంగును పులుపుకొని నేను ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. నేనేమంటున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఆయన ఒక సందర్భం అన్నాడు, మీరు గెలవండి, నిధులు ఇస్తా, డెవలప్మెంట్కి అది చేస్తా ఇది చేస్తా. అది ఒక సానుభూతమైన మంచి వాతావరణం, దానికి అనుకూలమైనటువంటి వాతావరణం, దాని పట్ల ఎట్లా పనిచేయాలనేటువంటి తప్ప ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసి అది చేసి ఇది చేసి ఏకగ్రహం కోసం బెదిరించి ఇలా 36-37 చోట్ల అయితే ఏకగ్రహం అయిపోయింది. అది 12 లక్షలకే వేలం పాట. మళ్ళీ 12 లక్షలకు ఒక గ్రామ పంచాయతీ ఆయన 12 లక్షలు ఇచ్చిండు, ఆయన ఇంకో నామినేషన్ లేదు. మళ్ళీ ఆయన ఏ పార్టీ ఏం సంగతో ఆయనకే తెలియాలి. ఓ చోట 13 లక్షలు అంట, ఓసారి 14 లక్షలు, ఓ చోట 90 లక్షలు, ఓ చోట ఇంకోటి ఎంతో కొంత ధరకు వేలం పాటలనే చేసుకొని ఏకగ్రీవమైన అధికార ప్రకటన. మీరు నేను మాట్లాడడం కాదు, అధికార ప్రకటన. సరే, అది వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా పేపర్లో చదివినా అధికార ప్రకటన జరిగింది. దాంట్లో కూడా మనం పాజిటివ్గానే తీసుకుందాం, నెగిటివ్ అవసరం లేదు. పాజిటివ్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సేవ చేయాలనేటువంటి కోణంతోనే వచ్చినటువంటి వ్యక్తులు స్వాగతిస్తున్నాం, దాంట్లో సంతోషం లేదు. కానీ మనము మొదటి నుంచి ఇప్పటికున్నటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా, గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అనేక మంది గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్లు వలసొచ్చి ఈడ కార్మికులుగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. బిల్లులు రాక ఇళ్ళు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఆత్మహత్యలు చేసుకొని, పరిస్థితి బాగలేక నానా యాతన పడి వచ్చినటువంటి సందర్భాలు మనం చాలా ఇలాంటి వేదికల మీద మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇలా రాత్రికి రాత్రి మళ్ళీ ఎట్లా జరుగుతుంది అంటే, ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వ్యక్తులు లేదా పార్టీకి సంబంధమైనటువంటి వ్యక్తులే మళ్ళీ ప్రోత్సహించి ఇంకోటి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా మంచి జరిగే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఇచ్చేసే పరిస్థితి లేదు. మేము ముందుగానే స్పందించినాం. ఎన్నికలకు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ క్లియర్ చెప్పడం జరిగింది. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏకగ్రీవం అయితే నిధులు కేంద్రం ప్రభుత్వం నుంచా లేకుంటే భారతీయ జనతా పార్టీ తరపు నుంచా ఖచ్చితంగా మేము 10 లక్షల రూపాయల అభివృద్ధి కోసం నిధులు ఇస్తామన్నాం. అట్లా కాంగ్రెస్ ఒక స్థాయి ముందుకు వచ్చి ఇంకేం చెప్పేది ఆ పరిస్థితి లేదు. ఎంత విడ్డూరమైనటువంటి వాతావరణం అంటే, ఏదైనా మాట్లాడినా ఏది చెప్పినా, ఇప్పుడు మంచిర్యాల విషయం చెప్పినాం అన్న ఇంకేదో చెప్తాడు, నల్గొండ చెప్పినాం ఇంకోటి చెప్తాడు, మహబూబ్నగర్ చెప్తాం. ఇంత గత ప్రభుత్వంలో తక్కువేం లేదు. గత ప్రభుత్వంలో జీవన్ రెడ్డి భయపట్టించి బెదిరించే నువ్వు చేసిందాక కాదని జీవన్ రెడ్డి కూడా చేసిండు. అట్లనే నల్గొండ జిల్లాలో కూడా జరిగినాయి, అనేక జిల్లాల్లో జరిగినాయి. స్థానిక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే వచ్చి నిలబడి నువ్వు ఇదే అన్నప్పుడు ఆయన ఏం చేసే పరిస్థితి ఉండదు, జరుగుతుంది, దాంట్లో మేమంటలేదు. కానీ జరిగిన అభివృద్ధి జరిగేటువంటి అంశం ఉండే, కానీ అది అభివృద్ధి చేయకుండా అధికార పార్టీ దుర్వినియోగం చేసి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది, జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ అభ్యర్థి వాళ్ళనే అంత ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి పార్టీలు ఆలోచించాలి. మళ్ళీ ఏం చేస్తున్నాయంటే అభివృద్ధి గురించి మాట్లాడదు, ఎక్కడ డిస్కస్ చేయదు, మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం. ఇలా అదే అంశాలు మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి గారు అసలు అది విషయం ఏంది, దేవుళ్ళని సంబోధించి మాట్లాడడం, వెకిలిగా మాట్లాడము, వెంకటేశ్వర స్వామికి 2 భార్యలని, ఒక దేవుడు తాగడానికి ఓ దేవుడు ఉంటాడు, తినడానికి ఓ దేవుడు ఉంటాడు, తాగటానికి ఓ దేవుడు. ఇలా అరే నువ్వు ఎవరిని అవమానిస్తున్నట్టు, ఆచారాలు వ్యవహారాలని, హిందువులని, దేవీ దేవతలని ఇంత అవమానించి మాట్లాడడం, అది ఏంది ఆయనకు అర్థం కూడా అవుతలేదు. ఈ ప్రభావం అంతా కూడా వీళ్ళకు ఉండదా? గతంలో ఒక పార్టీ నేను ఏమంటున్నా, మీరు రాసుకోండి. నేను ఏమంటున్నా అంటే, ఈ సాధారణమైనటువంటి వ్యక్తి మాట్లాడటం వేరు, మళ్ళీ ఇంకోటి ఆయన సంభాషింది స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంలోనే వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని సంభాషిస్తున్నా కూడా ఇవన్నీ మాట్లాడారు.
దేవి దేవతలను అవమానించి ఇష్టానుసారంగా మాట్లాడడం. గత ఎన్నికల్లో ముందు మాట్లాడినప్పుడేమో అదే జూబ్లీస్ ఎన్నికలప్పుడేమో బహిరంగంగా చెప్పిండు ఏమని, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. సరేలే అని అనుకున్నాం. మేము మాట్లాడడం నువ్వు తప్పురా అని చెప్పి మేము మాట్లాడితే మళ్ళీ ఆయన్నే మళ్ళీ రాజకీయ ధోరణి తీసుకొని వచ్చాడు. ఏమంటాడు, బీజేపీకి డిపాజిట్ రాలే. మేము అన్నామా? ఓడిపోయింది ఎప్పుడు మీరు ఓడిపోయారు, మేము ఓడిపోయినాం, మీరు గెలిచి అయిపోయా. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఆడ డిపాజిట్ రాలే అక్కసుతో ఇప్పుడు అంటున్నారు. అరే నేను అక్కసుతో నిన్ను మేము అనమంటామా? నువ్వు దేవుడిని తిట్టిన ఆయన తిడితే మళ్ళీ నేను మీ మీద ప్రభావం చూపిస్తామని అంటామా ఎక్కడన్నా? అరే కనీస ఇంగిత జ్ఞానం. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, మీరు ఏ హోదాలు ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి. ఆయన మాట్లాడే ప్రతి మాటని అందరూ ఇచ్చేసేటువంటి పరిస్థితులు. ఇవన్నీ చేసిన తర్వాత గ్రామీణ వాతావరణంలో ఏం కావాలి? రేపు ఎన్నికల్లో కొట్లాడుకోవాలి అందరూ. హిందువులు ముస్లింగా చీల్చుకపోయి ఒకరిదొకరు కొట్టుకొని నీ దేవుడు ఆ దేవుడు, నీ దేవుడు ఈ దేవుడు, హిందువులనే చీలిక తీసుకురానికనా? హిందువులనే నువ్వు వ్యతిరేకత విభజించి పాలిస్తున్నావా? ఏంది నీ ఉద్దేశం? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం సంగతి? ఎన్నికల సందర్భం, ఈ సందర్భంలో గ్రామీణ వాతావరణంలో చిన్న విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్గా తీసుకొని కొట్లాడుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి చిన్న చిన్న విషయాల్లో. అదే అలాంటి టైంలో నువ్వు ఇట్లాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? అది కూడా బహిరంగంగా. అరే ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తుండు? అభివృద్ధి మాట్లాడరు వీళ్ళు, సంక్షేమం మాట్లాడరు, అనవసరమైన విషయాలు మాట్లాడి రాద్ధాంతం చేసి ఒకరిదొకరు కొట్టుకునేటువంటి ధోరణి తీసుకొని వచ్చినాక ఎక్కడికైనా సాధ్యమవుతుంది? పోనీ వేరే మతాల గురించి మాట్లాడుతున్నా క్రిస్టియన్లు లేవా తెగలు? ముస్లింల తెగలు లేవా? క్రిస్టియన్లు కూడా చాలా తెగలు ఉన్నాయి కదా. మన క్రిస్టియన్ల గురించి మాట్లాడారే, ముస్లింలు కూడా తెగలు ఉన్నాయి కదా, ముస్లింల గురించి మాట్లాడారే. హిందూ దేవి దేవతలు అంత చులకన అయిపోయారు. ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏంది? మళ్ళీ ఆయన్నే ఒక సందర్భంగా చెప్పిండు, ఏదో పీఠాధిపతి గురించి అక్కడ ఉన్న ఆచారాన్ని గౌరవించినా, నేను చొక్కాని ఇడిచేసినా, అది ఇడిచేసినా, అక్కడ ఉన్నటువంటి లుంగి కట్టుకొని పోయినా దర్శనం. మరి ఆ తెలివి ఇప్పుడు లేదా? మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాటలు ఇవేనా? ప్రజల్ని నువ్వు ఏం చేస్తున్నావు? రేపు స్థానిక సంస్థలల్లో గ్రామాలలో 12,000 గ్రామాలలో ఎన్నికలు జరిగేది ఉంది. 12,000 గ్రామాలలో అక్కడ హిందువుల మధ్యన నువ్వే చీలిక పెట్టట్టు కదా. ఇలాంటి సమంజసమైనటువంటి పని కాదు. సంక్షేమము అభివృద్ధి గురించి మాట్లాడాలి. అది కాకుండా ఈ ముమ్మాటికి ఇట్లాంటి తప్పు మేము బహిరంగ క్షమాపణ చేయాలని చెప్పి మళ్ళొకసారి మన యోయోటీ ద్వారా ఆయన వేడుకుంటున్నాం. ఎందుకంటే సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కదా, నువ్వు ముఖ్యమంత్రి, నీ మాటల్ని ఇచ్చేసుకుంటూ ఉంటావు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినాం, అందరూ స్పందిస్తున్నారు. ఏమన్నా బీజేపీ వల్ల అనేక మంది హిందువులు స్పందిస్తున్నారు. అది ఇదెక్కడిది ఇట్లా మాట్లాడుతున్నావు. ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసమైన పని కాదు. దీని ప్రభావం స్థానిక సంస్థ ఎన్నికల మీద ఉంటుంది. అక్కడ లోపల చీలికలు వస్తాయి, గ్రూప్ల తగాదాలు అయితే ఇప్పటికే కొట్టుకొని వస్తున్నారు. మళ్ళీ నువ్వు మత చిచ్చు, కులాలు, దేవుళ్ళు విభజించి ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అమ్మవారు అది ఇదని మళ్ళీ చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు? సామరస్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి సంస్కృతి ఉన్నది. చాలా సందర్భాలు మతాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రాంతాలున్నాయి. ఒకే రోజు ఈ ముస్లింలకు హిందువులకు వచ్చినా కానీ సమన్వయంగా పనిచేసి ఇచ్చేసిన దాఖలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ముఖ్యమంత్రి ఆయన హోదాని మర్చిపోయి ఆయన ఏమంటున్నాడు, ఒక ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోతుండేమో కొన్ని సందర్భాల్లో. అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. సమంజసమైన పని కాదు. స్థానిక సంస్థలలో ఇక ఏకగృహం అంటారా, వేలం పాటలు అంటే అది మరీ దారుణమైనటువంటి పరిస్థితి అయింది. మళ్ళీ అది ఎందుకు ప్రోత్సహిస్తున్నది, ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా, అధికారులు ప్రోత్సహిస్తున్నారా, వాళ్ళే వ్యక్తిగతంగా ఎట్లనో అనేది అంశం లేదు. గతంతో పోల్చుకుంటే ఇప్పటికి కూడా గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ నిధులు ఎక్కడ ఉంటాయి? వచ్చే రెవెన్యూ ఎంత, ఆ రెవెన్యూలో డెవలప్మెంట్ ఎంత, నీకు ఏముంటుంది, నువ్వేం చేయగలుగుతావు, సమాజం హితం కోసం నువ్వు చేయాలనుకుంటే సర్పంచ్ కావాల్సినటువంటి అవసరం లేదు. దత్తత తీసుకో ఆ గ్రామాన్ని. ఎవరో యూఎస్కేని ఒక మహిళ వచ్చిందంట, వచ్చి రాగానే వెంటనే నామినేషన్ వేసిందంట. అరే మీకు అభివృద్ధి చేయాలన్నటువంటి అంశం ఉంటే ఓ రాజకీయ కోణమే అవసరం లేదు, సర్పంచే కావాల్సినటువంటి అవసరం లేదు, వార్డు మెంబర్ కావాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు సేవ చేయాలి, అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం ఉన్నదనుకో, నీ ఎన్జిఓతో చేయొచ్చు, లేదా డైరెక్ట్గా చేయొచ్చు. మీ గ్రామానికి మీరు రుణపడి ఉన్నారు అనేటువంటి భావన ఉందంటే ఏ రకంగా సేవ చేయొచ్చు. ఖచ్చితంగా రాజకీయ కాంక్షతోనే కదంతా. ఇలా ఆయన 90 లక్షలు వేలం పాటలు తీసుకుంటే ఆయన నవ్వుకుంటాడా? మళ్ళీ దానికి 10 వసూలు చేయాలి కదా. మళ్ళీ అది ఎక్కడ? అదే ప్రజల మీద మోపుతాడు కదా, అదే ప్రజల మీద చేస్తాడు కదా. 12 లక్షలు 15 లక్షలు ఆయన వేలం పాటలు అంటుండు. అసలు జనాభా ప్రకారము ఆడ ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ వేలం పాటలు ఎట్లా సాధ్యమైంది? అది పూర్తి ఎలక్షన్ నియమావళికే విరుద్ధం. అది ఒక చిన్న మేజర్ గ్రామ పంచాయతీలు ఎంత ఖర్చు పెట్టాలి, చిన్న గ్రామ పంచాయతీ ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటి 13.5 లక్షలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే నువ్వు 90 లక్షలకు వేలం పాటలు ఎట్లా తీసుకుంటావు? గుడికి ఇచ్చినా, బడికి ఇచ్చినా, రోడ్డుకి ఇచ్చినా ఇట్లా 90 లక్షలను ఎట్లా బహిరంగంగా చెప్తున్నారు కదా. అంటే ఇవన్నిటిని కూడా ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్గా ఉండకపోతే రాను పరిస్థితులు ఇంకా దిగజారేటువంటి ప్రమాదం ఉంది. ఎవరైనా డబ్బుని ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బును రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సేవ చేయాలనుకునేటువంటి వ్యక్తులు, పార్టీలు కానీ పార్టీలకు సంబంధం లేకుండా చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అనేక ఎన్జిఓలు ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు
ఏ పార్టీకి సంబంధం లేకుండా సేవ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడ రాజకీయాల్లో రారు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఆయా గ్రామాలను దత్తత తీసుకుంటారు, మోడల్ విలేజ్ చేస్తున్నారు, ఆ విలేజ్ చేస్తున్నారు, శానిటరీ మీద పనిచేస్తున్నారు, క్లీనింగ్ మీద పనిచేస్తున్నారు, రోడ్డు వ్యవస్థ మీద పనిచేస్తున్నారు. చాలా ఎన్జిఓలు పనిచేస్తా ఉన్నాయి గ్రామాలలో తిరిగి. అవన్నీ ఏమంటారు, చాలా వరకు కొన్ని కాలేజ్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అట్లా చేయడం వేరు, కానీ వేలం పాటలు తీసుకొని చేస్తుందంటే ఖచ్చితంగా ఆ దుర్వినియోగం తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం కానీ ప్రజా సంక్షేమం జరిగేటువంటి ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ దీని మీద కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి విడత, రెండో విడత, మూడో విడత అన్నప్పుడు ఇంకెన్ని జరుగుతాయి అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అన్నేమంటుండే ఏం జరగచ్చేది, ఖచ్చితంగా జరుగుతున్నాయి, మన దృష్టి వరకు రాలేకపోతున్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటే అది మనకు తెలిసే వరకు పరిస్థితి ఏడుంది. తెలిసినా మళ్ళీ దాన్ని కొత్త రంగు తయారు చేస్తారు, రాత్రికి మలిపేస్తారు, రాత్రి ఇది చేసేస్తా ఉన్నారు. పెళ్లి జరిగితే ఇంకో తిరిగి జరిగిందని, ఓ దౌర్జన్యం జరిగితే వాళ్ళ కుటుంబ విషయం అని, ఇంకోటి జరిగితే ఇంకో విషయం అని, ఇంకోటి జరిగితే ఇంకోటి విషయం. ఈ రోజుకి రేపుకు ఎల్లుండికి తన అనుకూలమైనటువంటి ఎట్లయినా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు భయభ్రాంతులకు గురిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా. ఖచ్చితంగా కనబడుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయనేటువంటి పూర్తి కనబడతలేదు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉన్నాము, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే మళ్ళీ వీళ్ళు కూడా చేయొద్దని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. సో రామ్ గోపాల్ గారు, ఇక్కడ మీరు ప్రొఫెషనల్ పరంగా చాలా గ్రామాల్లో పనిచేస్తున్నారు కాబట్టి